Hi friends, welcome to Government Jobs Portal. ఓకే, సో లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్కి అండ్ మంచి వీడియోస్కి తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఓకే, సో ఇప్పుడు ఇస్రో నోటిఫికేషన్ చూద్దాం. ఓకే, సో ఇస్రో వచ్చేసి మనకి ఈరోజు నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. సో ఇస్రో ఎంత ఫేమస్సో మనకు తెలుసు, రైట్? సో చూడండి, జూలై 11th అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటేంటి పోస్ట్ ఉన్నాయంటే అసిస్టెంట్స్ అండ్ అప్పర్ డివిజన్ క్లర్క్స్కి మనకి వేకెన్సీస్ అనేవి ఉన్నాయన్నమాట. క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ. ఓకే, సో ఇవి కాకపోతే పర్మనెంట్ జాబ్స్ కాదు, టెంపరీ అనమాట. ఓకే, సో టెంపరీ బేసిస్ బట్ లాంగ్ మొత్తం ఉంటూనే ఉంటాయని, అలా వర్క్ చేస్తూనే ఉంటామని, అంటే మధ్యలో డిస్రప్షన్ అనేది ఉండదు, బట్ ఇవి టెంపరీ బేసిస్ మీద తీసుకుంటున్నారనమాట. ఓకే, సో చూడండి, ఎగ్జామ్ ఇప్పుడు డేట్ వచ్చేసి జూన్ 11th నుంచి మనకి రిజిస్ట్రేషన్ అనేది అవ్వచ్చు అనమాట. ఓకే, సో ఒకసారి కొన్ని డీటెయిల్స్ చూద్దాం, అసలు ఎన్ని పోస్ట్ ఉన్నాయి ఏంటి ఇవన్నీ. సో చూడండి, మనకి అసిస్టెంట్స్ ఎక్కడ, ఇస్రో సెంటర్స్ యూనిట్స్లోని. ఓకే, సో ఇస్రో సెంటర్స్ యూనిట్స్లోని అసిస్టెంట్స్ చూడండి, మనకి దగ్గరలో మాత్రమే చెప్తున్నాను. బెంగళూరులో వచ్చేసి టోటల్ 97 ఉన్నాయి. ఓకే, సో జనరల్లో వచ్చేసి 52, ఓబీసీ 28, ఎస్సీ 12 అండ్ ఎస్టీ 5 అండ్ లోకోమోటర్ డిజబిలిటీ వచ్చేసి 2, అలాగే బ్లైండ్నెస్ లో విజన్ 1, హీరింగ్ ఇంపైర్మెంట్ 2, అలాగే వేకెన్సీస్ ఫర్ ఎక్స్ సర్వీస్ మెన్ 14 ఉన్నాయి, ఎక్కువే ఉన్నాయి అనమాట. ఓకే, సో అలాగే హైదరాబాద్ చూసుకుంటే టోటల్ 27 ఉన్నాయి, అలాగే వీటికి కూడా ఇలా ఉన్నాయి. ఓకే, సో అలాగే శ్రీహరికోట చూసుకుంటే మనకి 35 ఉన్నాయి. ఓకే, అలాగే తిరువనంతపురంలో 89 అండ్ న్యూఢిల్లీలో 4 అండ్ అహ్మదాబాద్లో 20. సో ఇక్కడ విషయం ఏంటంటే మనం ఏ సెంటర్ అయినా సరే అప్లై చేసుకోవచ్చు, ఎక్కడైనా సరే. సో ఈ అన్నిటిలో ఎక్కడైనా సరే మనం అప్లై చేసుకోవచ్చు, లోకల్ క్యాండిడేట్స్ అని కానీ ఏమీ లేదు. ఓకే, సో అహ్మదాబాద్, బెంగళూరు, హైదరాబాద్, న్యూఢిల్లీ, శ్రీహరికోట, తిరువనంతపురం, సో ఎక్కడైనా అప్లై చేయొచ్చు. లోకల్ లాంగ్వేజ్ రావాలని కానీ అలాంటి రూల్స్ ఏమీ లేవు. ఓకే, సో ఓకే, మనం ఇంకా చూద్దాం వేకెన్సీస్. పోస్ట్ 2 వచ్చేసి ఏంటి, అప్పర్ డివిజన్ క్లర్క్ అనమాట. అప్పర్ డివిజన్ క్లర్క్ ఎక్కడంటే డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్లోని. ఓకే, జస్ట్ 2 మాత్రమే ఉన్నాయి బెంగళూరులోని, అది కూడా. ఓకే, సో అలాగే నెక్స్ట్ చూసుకుంటే మనకి అసిస్టెంట్సే, బట్ ఎక్కడున్నాయంటే అటానమస్ ఇన్స్టిట్యూషన్స్, సెంట్రల్ పిఎస్యు. ఓకే, అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్. ఓకే, సో ఇక్కడ ఉన్నాయి మనకి చూసుకుంటే మనకి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే బెంగళూరులో 7, హైదరాబాద్లో 1 అండ్ ఇంకా దగ్గరలో మనకి ఏమీ లేవన్నమాట. ఓకే, సో న్యూఢిల్లీలో 14, తిరువనంతపురంలో 1, అహ్మదాబాద్లో 16. సో ఇవి చాలా తక్కువ ఉన్నాయి. సో ఫస్ట్ మాత్రం ఇస్రోలో చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట. ఓకే, సో ఇస్రో సెంటర్స్లోని అండ్ యూనిట్స్లోని ఎక్కువ ఉన్నాయి, అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్లోని కొంచెం తక్కువ ఉన్నాయి అన్నమాట. ఓకే, సో ఇంకా కొన్ని డీటెయిల్స్ చూసుకుంటే మనకి ఎలిజిబిలిటీ చూడండి, మనకి క్లియర్గా ఏంటంటే ఎనీ గ్రాడ్యుయేషన్లో ఏ బ్రాంచెస్ చూద్దాం, ఆర్ట్స్, కామర్స్, మేనేజ్మెంట్, సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్. సో ఓన్లీ ఈ బ్రాంచెస్ వాళ్ళకి మాత్రమే ఎనీ గ్రాడ్యుయేషన్ అన్నాడు. ఓకే, ఏ గ్రాడ్యుయేషన్ అయినా చేసి ఉండొచ్చు, బట్ కాకపోతే ఈ గ్రూప్స్లో మాత్రమే చేసి ఉండాలి, ఆర్ట్స్, కామర్స్, మేనేజ్మెంట్, సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్. చూడండి, ఇక్కడ మెయిన్గా విత్ ఫస్ట్ క్లాస్ అన్నాడు. ఓకే, సో ఫస్ట్ క్లాస్ అన్నాడు కాబట్టి కంపల్సరిగా ఫస్ట్ క్లాస్ ఉండాలి. ఓకే, సో అండ్ విత్ చూడండి నాలెడ్జ్ ఇన్ ద యూజ్ ఆఫ్ కంప్యూటర్స్ కూడా కంపల్సరీ అంట. ఓకేనా, సో ఇది కూడా మనకి కంపల్సరీ. ఈ క్వాలిఫికేషన్ అనేది ఎప్పుడు వచ్చి ఉండాలి, జూలై 31 లోపు వచ్చి ఉండాలి. సో ఈ మంత్ జూలై 31 లోపు ఈ క్వాలిఫికేషన్ అనేది, గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ అయిపోతే చాలు అనమాట. ఓకే, సో ఏజ్ లిమిట్ చూసుకుంటే చూడండి 18 నుంచి 26 ఇయర్స్ వరకు మాత్రమే. ఓకే, 18 నుంచి 26 ఇయర్స్ వరకు మాత్రమే, ఎప్పటికీ జూలై 31కి. సో జూలై 31కి 26 ఇయర్స్ని మించి ఉండకూడదు. ఓకే, అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్ చూస్తే 31 ఇయర్స్ ఉంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, అండ్ 29 ఇయర్స్ ఉంది ఓబీసీ వాళ్ళకి. సో ఇంకా ఎక్స్ సర్వీస్ మెన్కి, పర్సన్ విత్ డిజబిలిటీస్కి, విడోస్కి, డైవర్స్ ఉమెన్కి, సో వీళ్ళందరికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎంతైతే ఇచ్చిందో అంత ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందన్నమాట. అలాగే స్పోర్ట్స్ పర్సన్స్కి కూడా.
ఓకే. సో ఇంకా చూసుకుంటే మనకి మెయిన్ పాయింట్స్ మాత్రమే చూస్తున్నాం మనం. సో చూడండి, ఎగ్జామ్ మన అప్లికేషన్ డేట్ వచ్చేసి జూలై 11th నుంచి జూలై 31st వరకు. ఓకే, జూలై 31st వరకు మాత్రమే. జూలై 31st లాస్ట్ డేట్ అనమాట అప్లికేషన్ ఫిల్ చేయడానికి. సో ఏంటి వెబ్సైట్ ఏంటి, www.isro.gov.in. సో ఈ సైట్లోకి మనం లాగిన్ అయ్యి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఏం చేయాలి, మనం స్కాన్ ఫొటోస్, కాపీస్, సిగ్నేచర్ ఈ రెండు కూడా వాళ్ళు చెప్పిన సైజులోని అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు అవన్నీ అవసరం అవుతాయి. ఓకే, సో అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత మనకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇస్తారు. సో తర్వాత మనం ఆన్లైన్లోనే మనీ పే చేయొచ్చు, ఆర్ఎల్స్ లేకపోతే చలాన్ కట్టచ్చు అనమాట ఎస్బీఐకి వెళ్ళి. ఓకే, సో ఇంకా మనం కొన్ని డీటెయిల్స్ చూసుకుంటే, ఓకే ఇప్పుడు చూడండి ఇంకొన్ని డీటెయిల్స్ అంటే మెయిన్ చూడండి, ఇది ఏంటంటే ఇప్పుడు 3 పోస్ట్స్ చూసాం మనం. ఆ 3 పోస్ట్స్కి అప్లై చేయొచ్చు. కావాలంటే ఏం చేయొచ్చు, 3 పోస్ట్స్కి అప్లై చేయొచ్చు. బట్ మూడిటికి సపరేట్గా ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఒక పోస్ట్కే వేరే సెంటర్స్లో అప్లై చేయకూడదు. ఓకే, ఒక పోస్ట్కే వేరే సెంటర్స్లో అప్లై చేయకూడదు. బట్ కావాలంటే 3 పోస్ట్స్కి మనం అప్లై చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇంకా చూస్తే ఒకవేళ ఎంప్లాయీస్ అనుకోండి ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, పిఎస్యూస్లో వర్క్ చేసే వాళ్ళైతే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ అనమాట. ఓకే, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ. ఓకే, సో ఇంకా చూద్దాం మనం. ఇక్కడ చూడండి, అండ్ మెయిన్ థింగ్ ఇంకొకటి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 3 పోస్టులకి అప్లై చేస్తున్నారు అనుకోండి, సేమ్ సెంటర్ పెట్టుకోవాలంట. టెస్ట్ సెంటర్ అనేది సేమ్ పెట్టుకోవాలి. ఇప్పుడు హైదరాబాద్లో ఒకటి పెట్టుకున్నారనుకోండి ఒక పోస్ట్కి, మిగతా 2 పోస్ట్స్ కూడా హైదరాబాద్లోనే పెట్టుకోవాలంట. ఓకే, సో సేమ్ సెంటర్ పెట్టుకోవాలి. డిఫరెంట్ పోస్ట్ 3 పోస్ట్కి అప్లై చేయొచ్చు. కావాలనుకుంటే 3 పోస్ట్కి అప్లై చేయొచ్చు. 2 అసిస్టెంట్స్, ఒక అప్పర్ డివిజన్ క్లర్క్. ఓకే, సో ఇంకా మనం డీటెయిల్స్లో చూసుకుంటే ఫాస్ట్గా చూద్దాం. ఇప్పుడు ఇంకేంటి, అప్లికేషన్ ఫీజు వచ్చేసి 100 రూపీస్ అనమాట. ఓకే, సో ఓన్లీ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్లో ఏంటి, ఎస్బీఐ బ్రాంచ్కి మాత్రమే వెళ్ళి చలానా పే చేయొచ్చు. ఓకే, సో ఫీ పే చేయడానికి ఆన్లైన్ పేమెంట్కి లాస్ట్ డేట్ ఏంటి, August 1st అనమాట. ఓకే, అయితే వెంటనే కట్టచ్చు, లేదంటే చలానా తీసుకొని కట్టచ్చు. బట్ చలానా ఒకసారి మనం ప్రింట్ తీసుకున్న తర్వాత 3 days లోపల పే చేసేయాలి. ఓకే, 3 days లోపల పే చేసేయాలి. బట్ లాస్ట్ డేట్ లోపే పే చేయాలి కంపల్సరీగా, అది కూడా ఇంపార్టెంట్. ఓకే, సో ఇంకా మనం చూసుకుంటే మెయిన్ పాయింట్స్ చూద్దాం. సో ఉమెన్కి, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్కి, వీళ్ళందరికీ వచ్చేసి డిజబిలిటీస్ ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ ఫ్రీ అనమాట. ఓకే, ఫీజు అనేది పే చేయక్కర లేదు. ఓకే, సో ఇంకా మనం చూసుకుంటే, సో మల్టిపుల్ అప్లికేషన్స్ అనేవి ఎప్పుడు కూడా అప్లై చేయకూడదు. ఓకే, సో ఇంకా మనం నెక్స్ట్ డీటెయిల్స్ చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, మనకి ఇప్పుడు అప్లై చేసిన వాళ్ళందరూ రిటర్న్ టెస్ట్కి ఎలిజిబుల్ కాదు. ఓకే, సో క్లియర్గా మెన్షన్ చేశారు ఏంటంటే, వీళ్ళు ఏం చేస్తారంటే షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ అన్నారు. అంటే షార్ట్ లిస్ట్ చేస్తారంట. సో మొత్తం క్యాండిడేట్స్ అందరినీ రిటర్న్ టెస్ట్కి పిల్లరు, అందులో చాలా మందిని షార్ట్ లిస్ట్ చేస్తారు. ఓకే, సో అది ఏ బేసిస్ మీద చేస్తారు అనేది వాళ్ళు మనకేం చెప్పలేదు. సో క్వాలిఫికేషన్ మొత్తాన్ని చూసి మొత్తానికి షార్ట్ లిస్ట్ చేసిన వాళ్ళు మాత్రమే రిటర్న్ టెస్ట్కి ఎలిజిబుల్ అవుతారు. ఓకే, సో రిటర్న్ టెస్ట్ ఎప్పుడు ఉందో చూడండి, మనకి 15/10/2017. సో October 15th ఎగ్జామ్ అనేది, రిటర్న్ టెస్ట్ అనేది ఉన్నది. ఓకే, సో రిటర్న్ టెస్ట్ సెంటర్స్ ఒకసారి చూసుకుంటే మనకి అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, డెహ్రాడూన్, గువాహతి, హైదరాబాద్, కోల్కతా, న్యూఢిల్లీ అండ్ తిరువనంతపురం. ఓకే, సో ఇవి మాత్రమే, ఈ 9 వెన్యూస్లో మాత్రమే మనకి ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి. ఓకే, సో అండ్ తర్వాత మెయిన్ థింగ్ ఏంటంటే, షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ వాళ్ళకి ఈమెయిల్ వస్తుందన్నమాట. ఇప్పుడు ఫస్ట్ వీక్ ఆఫ్ అక్టోబర్లో, October 1st వీక్లో వాళ్ళకి ఈమెయిల్ వస్తుంది, కాల్ లెటర్ అనేది పంపిస్తారనమాట మెయిల్లోని, షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ మాత్రమే. ఓకే, సో తర్వాత రిటర్న్ టెస్ట్ రాసిన తర్వాత ఆ క్యాండిడేట్స్ ఎవరైతే మళ్ళీ ఆ రిటర్న్ టెస్ట్లో షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఓకే, వాళ్ళకి ఏముంటుంది, స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఓకే, సో ఆ వేకెన్సీస్కి
తగ్గట్టుగా ఎంతమందినో షార్ట్ లిస్ట్ చేస్తారు, వాళ్ళకి స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. అండ్ చూడండి 50% మార్క్స్ అనేవి కంపల్సరీగా రావాలంట. ఎక్కడ? ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్ టెస్ట్లోని. ఓకే, సో రిటర్న్ టెస్ట్లో ఏంటేంటి ఉంటాయి? ఆబ్జెక్టివ్ టెస్ట్ ఉంటుంది అండ్ డిస్క్రిప్టివ్ టెస్ట్ కూడా ఉంటుంది. అందులో కంపల్సరీగా 50 మార్క్స్ అనేవి రావాలి. ఓకే, వాళ్ళని మాత్రమే ఏం చేస్తారు? స్కిల్ టెస్ట్కి షార్ట్ లిస్ట్ చేస్తారు. సో ఆ స్కిల్ టెస్ట్ అంటే ఏంటి? కంప్యూటర్ లిటరసీ టెస్ట్ అని ఇచ్చారు ఇక్కడ. సో కంప్యూటర్ లిటరసీ టెస్ట్ అంటే ఏంటంటే మినిమం కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలన్నమాట. ఓకే, వాళ్ళ ఎంఎస్ వర్డ్ గురించి వీటి గురించి, సో కంప్యూటర్స్ ఏదైనా సరే అడగచ్చు అనమాట. ఓకే, సో కంప్యూటర్ రిలేటెడ్ జాబ్ కాబట్టి కంప్యూటర్స్లో కంప్యూటర్ లిటరసీ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. అదే స్కిల్ టెస్ట్. ఓకే, సో ఆ స్కిల్ టెస్ట్ వచ్చేసి 100 పాయింట్స్ ఉంటుందంట. సో 100 పాయింట్స్లోని మనకి మినిమమ్ 60 పాయింట్స్ కంపల్సరీగా రావాలంట. ఓకే, మినిమమ్ 60 పాయింట్స్ రావాలి. ఓకే, సో ఇంకా చూసుకుంటే మనకి ఓకే, సో సఫిషియెంట్ నెంబర్ మొత్తం అన్నీ ఉన్నాయి. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూసుకుంటే మెయిన్ థింగ్ ఏంటి? మనకి శాలరీ ఒకసారి చూసుకుంటే 25,500 పెర్ మంత్. ఇదేంటి? మినిమం బేసిక్ పే. సో బేసిక్ పేనే 25,500 ఉంది. దీనికి తోడు ఏముంటుంది? హౌస్ రెంట్ అలవెన్స్, హెచ్ఆర్ఏ, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్. సో అలవెన్సెస్ అన్నీ కూడా ఎక్స్ట్రాగా ఉంటాయి. సో బేసిక్ పే ఒకటే చూసుకుంటే మనకి 25,500 రూపీస్ ఉన్నది. ఓకే, సో ఇంకా మనం చూసుకుంటే ఇంకొన్ని మెయిన్ పాయింట్స్ చూద్దాం ఒకసారి. సో అప్లికేషన్ ఫీ అనేది రీఫండ్ అవ్వదు. ఓకే, సో ఓకే, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఇంకా మనం చూసుకుంటే మల్టిపుల్ పేమెంట్స్ చేసినా కూడా వాళ్ళకి సంబంధం లేదు అంట. ఓకే, సో ఎస్, సో ఓకే, సో క్యాండిడేట్స్ ఎవరైతే స్కిల్ టెస్ట్కి అటెండ్ అవుతున్నారో, స్కిల్ టెస్ట్కి అటెండ్ అయ్యే క్యాండిడేట్స్ అందరికీ ఏంటంటే సెకండ్ క్లాస్ ట్రైన్ ఫెయిర్ అనేది ఇస్తారనమాట. ఓకే ఓకే, సో ఇంకా చూసుకుంటే మనకి ఓకే, సో ఉమెన్ కూడా రైట్గా ఎంకరేజ్ చేస్తున్నారు, ఈక్వల్గా ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఉమెన్ కూడా అందరినీ అప్లై చేయమని కంపల్సరీగా చెప్తున్నారు మనకి. సో లాస్ట్ ఇంకా చూద్దాం. ఫైనల్గా ఏంటంటే మనకి యాక్చువల్గా నోటిఫికేషన్లోని సిలబస్ అనేది మనకి క్లియర్గా అసలు మెన్షన్ చేయలేదు. ఎక్కడ కూడా సిలబస్ అనేది మెన్షన్ చేయలేదు. బట్ కిందన ఆ నోటిఫికేషన్స్ కిందనే క్వశ్చన్ పేపర్స్ అనేవి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఇచ్చారు. సో ఆ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ప్రకారం చూస్తే మనకి, సో చూడండి, జనరల్ ఇంగ్లీష్ వచ్చేసి 23 క్వశ్చన్స్ ఉన్నాయి, ఒక్కొక్కటి 3 మార్క్స్. అలాగే జనరల్ నాలెడ్జ్ ఉంది, 23 క్వశ్చన్స్ ఉన్నాయి, 3 మార్క్స్. ఓకే, అథమెటిక్ ఉంది, 23 క్వశ్చన్స్, 3 మార్క్స్. రీజనింగ్ ఉంది, 13 క్వశ్చన్స్, 3 మార్క్స్. అలాగే కంప్యూటర్ లిటరసీ ఉంది, ఆబ్జెక్టివ్ టైప్ 8 క్వశ్చన్స్ ఉన్నాయి, 3 మార్క్స్ ఈచ్ అనమాట. ఓకే, అలాగే డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఏంటి? ఎస్ఏ రైటింగ్, లెటర్ రైటింగ్. సో ఇవన్నీ ఉన్నాయి, మొత్తం అవి 3 క్వశ్చన్స్ ఉన్నాయి, ఒక్కొక్కటి 10 మార్క్స్ అనమాట. ఓకే, సో మీకు ఈ క్వశ్చన్ పేపర్స్ ఆల్రెడీ అక్కడ నోటిఫికేషన్ isro.gov.in ఆ సైట్లోకి వెళ్తే మీరు అక్కడ నోటిఫికేషన్లో కింద కెరీర్స్ ఉంది. సో ఆ కెరీర్స్ని క్లిక్ చేస్తే మీరు క్లియర్గా చూడొచ్చు. అందులో చాలా క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి. సో ఆ క్వశ్చన్ పేపర్స్ అన్నీ చూసి మీకు సిలబస్ అనేది కరెక్ట్గా ఐడియా తెచ్చుకోండి. ఓకే, సో ఇందులో ఈ సిలబస్ మాత్రమే క్లియర్గా ఇచ్చాడు మనకి. సో నోటిఫికేషన్లో స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు, బట్ ఆ క్వశ్చన్ పేపర్స్లో చూస్తే అన్నిట్లోని ఇదే సిలబస్ మనకి కనిపిస్తుంది అనమాట. ఓకే ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఇస్రో జాబ్కి తప్పకుండా అప్లై చేయండి. అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.